గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం త్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. 2024 15 నుండి 31 వరకు పక్ష ఫలితాలు చెప్పుకుందాం. పక్ష ఫలితాలు 15 రోజులంటే పక్షం అంటే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు లెక్క. అట్లాగే మనం ఆగస్టు 15 నుంచి 30 వరకు చెప్పుకుంటున్నాం. మరి మేషరాశి, ముందుగా మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశికి వచ్చేప్పటికి శని, గురువు, బుధుడు, కేతువు. శని, గురువు, బుధుడు, కేతువు ఈ గ్రహాలు బాగున్నాయి. మరి రాహువు, కుజుడు, రవి, బుధుడు బాగాలేరు. బాగున్న గ్రహాలు శని, గురువు, శుక్రుడు, కేతువు ఈ గ్రహాలు బాగున్నాయి. ఈ బాగున్న గ్రహాల వల్ల వచ్చేటువంటి ప్రయోజనం, శని ఏకాదశంలో ఉంటే చాలా విశేషం. అందులో ఈ రాశికి, ఈ మేషరాశికి ఏకాదశంలో 11ంట స్వక్షేత్రంలో శని ఏకాదశంలో ఉంటే మీకు అపజయం అంటూ ఉండదు. మీరు చేయాల్సిన ప్రయత్నం సక్రమంగా చేస్తే మీకంటూ ఎటువంటి అపజయం అంటూ ఉండదు. గురువు ద్వితీయంలో ఉన్నాడు, ధనాధిపతి, ధనాన్ని రక్షిస్తాడు. బుధుడు పంచమంలో ఉన్నాడు, వ్యాపారస్తుల వ్యాపారం బాగా సాగుతుంది. తర్వాత మీరు మాట్లాడే మాట అందరికీ నచ్చుతుంది. కేతువు బాగున్నాడు, కేతు వల్ల మీరు ఎంతో మంచిగా మరి ఎవరితో విరోధం లేకుండా మంచిగా జీవించగలుగుతారు. అయితే ఇంత మంచి దీనివల్ల ఏంటి, గురువు వల్ల ఉద్యోగస్తులకి, చదువుకునే వాళ్ళకి, ఉద్యోగస్తులకు బాగుంది. బుధుడు వల్ల వ్యాపారం బాగుంది. కేతువు వల్ల మంచి జ్ఞానం కలుగుతుంది. శని వల్ల మీరు అనుకున్న పనులు ఏమైనా కూడా అవుతాయి. కానీ రాహు వల్ల అనవసరమైన ఖర్చులు, కుజుడు వల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలు, రవి వల్ల కూడా అనారోగ్య సమస్యలు, మరి ఈ బుధుడు వల్ల కూడా సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి, రాహుకి, కుజుడికి, బుధుడికి, రవికి జపాలు చేయించుకోవాలి. రాహుకి 18,000 జపం చేయించుకొని, రాహుకి 18,000 జపం చేయించుకొని మినుగులు దానం ఇవ్వాలి. కుజుడికి 7,000 జపం చేయించుకొని కందులు దానం ఇవ్వాలి. రవికి 6,000 జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వాలి. బుధుడికి 17,000 జపం చేయించుకొని పెసలు దానం ఇవ్వాలి. అయితే ఈ రాశి వాళ్ళకి 9 గ్రహాల్లో శని 11ంట ఉండటం చాలా విశేషం. ఇది చాలా ప్రయోజనమైనటువంటి టైము. ఈ ప్రయోజనమైనటువంటి టైంలో ఎటువంటి సమస్య లేకుండా మీరు నిలబడాలి అనేటట్లయితే ముందు ఈ చెప్పిన 4 గ్రహాలు కూడా జపం చేయించుకోండి. ప్రతిరోజు శివాలయానికి వెళ్ళండి. అందులో ఈ శ్రావణ మాసం విశేషమైనటువంటి మాసం. ఈ మాసంలో లక్ష్మీ పూజ, ఈశ్వరార్చన చాలా విశేషమైంది. ఇటువంటివి చేసుకొని ఈ జపాలు చేయించుకొని వాటికి తగిన దానాలు చెప్పాను. మినుములు, కందులు, గోధుమలు, పెసలు ఇవి దానం ఇవ్వండి. మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది, బాగుంటుంది. స్వస్తి.